7 ఈరోజు అయితే మనం హోమ్ టూర్ తీస్తున్నాం. 150 స్టెప్స్ అయిపోయినాక మనోడు తడబడుతుండు. సో గైస్ ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే మనం అయితే సక్సెస్ఫుల్లీ 150 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసినాం కదా. సో మీకు లాస్ట్ 2-3 వీడియోస్ అయితే చెప్పిన మనం హోమ్ టూర్ తీస్తున్నాం అది అని. సో ఈ రోజు అయితే మనం ఫస్ట్ అయితే హోమ్ టూర్ అయితే ఇప్పుడు ఫస్ట్ హోమ్ టూర్ వీడియో అయితే చేయబోతున్నాం మన ఛానల్లో. సో ఫస్ట్ వీడియో ఎవరు తీస్తున్నాం అంటే మన ప్రణవాల హోమ్ టూర్ అన్నమాట. సో ప్రణవాల హోమ్ అంటే లోపల ఎట్లుంటాయి ఆ మొత్తం ఆడ ఎక్స్ప్లెయిన్ చేసిండంట. సో ఎట్లా అయితే లైక్ ఫోటో ఫ్రేమ్స్ అవి ఉన్న ఇన్ డీటెయిల్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో గైస్ ఒకసారి ఈ స్ట్రీట్ మీద చూడొచ్చు, మేము లాస్ట్ 3-4 వీడియోస్ అయితే తీసినట్టుంది కదా. ఈ స్ట్రీట్ అనమాట అది ప్రణవాల బిల్డింగ్ అన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం ప్రణవాల ఇంటికి వెళ్ళిపోతాం. చలో. సో గైస్ ఇది ప్రణవాల హోమ్ అంటే వాళ్ళ బిల్డింగ్ అన్నమాట, చూడొచ్చు మీరు. ఇప్పుడు ప్రణవ్ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు. సో ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోం, లేట్ అయిపోతుంది. సో గైస్ ఇప్పుడు మా ఇల్లు ప్రణవాల ఇల్లు అయితే ముందు వెనకాల ఉంటది అనమాట. ఇప్పుడు ప్రణవాల ఇల్లు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది మన ప్రణవ్ సైకిల్ అనమాట. సో ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇలా పేరెంట్స్ రియాక్షన్ ఎట్లుంటది ఏందనేది మొత్తం అయితే వాళ్ళ ముందే ఇంటికి మాట్లాడిపిస్తా. సో ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది, వెళ్దాం అనుకున్న ఈయన స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ప్రణవాల ఇంట్లోకి వెళ్ళి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు మనం అయితే ప్రణవాల ఫ్లోర్ దగ్గరికి వచ్చేసినాం. మనోడు ఒకటే సిగ్గు పడుతుండు. ఎంట్రీ కూడా ఇక మైక్ పట్టుకో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడైతే మా హోమ్ టూర్ తీస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఇది నా బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, మా అక్కది, నాది. టీవీ అంకి వచ్చి ఇది బెడ్, మా డాడీ, మా డాడీ. మా ఇంట్లో అయితే 3 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇదొకటి ఇంకా ఈ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇప్పుడు కిచెన్ లోపల పోము. ఇదేమో లంచ్ బాక్స్, ప్లేట్స్. అంకి ఇక్కడ బనానాలు ఉంటాయి, నేను రోజు తింటా ఒకటి. ఇంకా నిమ్మకాయలు అవి ఉన్నాయి, ఉప్పు కారం అవి ఉన్నాయి. ఈ బనానా తింటాం. మొత్తం అంటే కిచెన్ రిలేటెడ్ ఏరియా అనమాట. సో ఇలా ప్రణాళ లంచ్ బాక్సెస్ కానీ వెజిటేబుల్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇది కిచెన్ అనమాట. సో మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ప్రణవ్ ఫ్యామిలీకి అయితే ఇలా 3 ల్యాప్టాప్స్ అనమాట. సో వాళ్ళ డాడీకి ఒకటి, వాళ్ళ అక్కకు ఒకటి, ప్రణవ్కి ఒక ల్యాప్టాప్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా చిన్న బిగ్ బ్యాగ్. ప్రణవ్ చిన్నప్పుడు అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఫోటో ప్రణవ్? అది 6 ఇయర్స్ బ్యాక్ అనమాట. చాలా స్మార్ట్ ఉంది. అదేమో మా అక్కది, మా అక్క చిన్నప్పుడు. అది తీసుకుమార్ కన్వల్ టెంపుల్. అంకే ఇప్పుడు ఒక ఫ్యాన్. ఇంకా క్రికెట్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటే అన్ని కూడా ఎక్స్ప్లెయిన్. ఇదేమో అద్దం. సో గైస్ ఇప్పుడు ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో ఏం అరేంజ్మెంట్ చేయలేదు, ఎట్లుందో అట్లానే వీడియోస్ చేస్తున్నాము. సో ఇప్పుడు చూస్తే ప్రణవాల బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, మొత్తం వాళ్ళ రిలేటెడ్ థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. సో ఒక ఏసీ నేను చూస్తున్నాను. సో ఒక ఏసీ కూడా ఉందన్నమాట. ఏసీ అటు చూసిరా ఏసీ పెట్టుకున్నారు. సో ఏసీ అనమాట. నెక్స్ట్ సో గైస్ ఇక్కడ డ్రెస్ లో షార్ట్స్ అవి అన్నమాట. ఇక్కడ కొన్ని బుక్స్, క్లిప్స్ అంటే బట్టల క్లిప్స్, కొన్ని థింగ్స్ ఉన్నాయి. అసలుకి ఏమైందంటే ప్రణవ్ ఎక్కువ వీడియోస్ లో మాట్లాడాడు కాబట్టి ఈ వీడియోలో కొంచెం తడబడుతుండు. ఎందుకంటే ఆడొక్కడే మొత్తం సింగిల్ గా ఉన్నాడు కాబట్టి ఎక్కువ మాట్లాడతలేడు, కొంచెం అటు ఇటు డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అందుకే ప్రణవ్ కొంచెం పక్క నుండి మనం ఆయనకి హెల్ప్ చేయాలి. చెప్పు నెక్స్ట్.
ఇంకా ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఇక దాని చూపించాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ నీ బ్యాట్స్ క్రికెట్ కలెక్షన్ ఏమైనా ఉంటుంది? నువ్వే యూజ్ చేస్తాను. నెక్స్ట్ క్రికెట్ కలెక్షన్. కొన్ని డ్రెస్సులు ఉన్నాయి. స్టంపర్ బాల్ నేను ఒక క్లిప్ పెట్టాను చూడండి. బాల్స్ తోటి ఇలా ఎక్కడ ఆడుతుంది తెలుసా? ఇంటి పక్కన బాల్కనీలో ఆడుతుంది ఇలా అందరూ. సో మన కెమెరామ్యాన్ ప్రణవ్, అఖిల్ ఇంకా ధనుష్ అందరూ ఆడుకుంటున్నారు. బ్యాట్స్ ఇది ఒక బ్యాట్, ఒక ప్లాస్టిక్ బ్యాట్ ఉంది. ఇంకా కాశ్మీరీలో బ్యాట్ ఉంది. కాశ్మీరీలో వుడెన్ బ్యాట్. సో ఇది ప్రణవ్ అండ్ బ్యాట్ కలెక్షన్స్ అనమాట. ఇవన్నీ కలిపి ఒక 5 బ్యాట్స్ ఉన్నాను. అది ఉండే ఇది ఫినిష్. తర్వాత ఇవి 2 ఉన్నాయి అనమాట. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? సరే సరే ఉండండి, అవన్నీ తర్వాత. ఇక్కడ చూసుకుంటే ఫ్రిడ్జ్ పైన ఇంకా ప్రణవ్ నీకేమైనా అవార్డ్స్ వచ్చింది. ఇంకొక మెడల్ వచ్చింది. ఈ మెడల్ నాదే. మొత్తం బయటికి తీసి చూపి నీకు ఎందుకు వచ్చింది ఏంది మొత్తం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వచ్చేస్తుందా? రైట్. రెడ్ దమ్మ మొక్కది, గ్రీన్ ఏమో నాదే. ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు వచ్చింది అసలు అవార్డ్స్? ఎందులో పార్టిసిపేట్ అయినావు? డాన్స్ చేస్తే వచ్చింది. ఇంకొక సర్టిఫికేషన్ ఉంది. సర్టిఫికేట్ ఏడుంది? అదేమో ఇక్కడ కొన్ని ఆర్టిస్టులు అంటే మన ఛానల్ ఆల్రెడీ 2 ఆర్టిస్టులు ఉన్నారు. తర్వాత 3rd ఆర్టిస్ట్ ప్రణవ్ అనమాట. ఇక్కడ పోకిమాన్ ఇది ఇది ప్రణవ్ 2. సిల్వర్ మెడల్. ఒకటి సిల్వర్ ఉంది, ఒకటి గోల్డ్ ఉంది. ఒకటి ఆ లక్కది, ఇంకోటి మన ప్రణవ్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫోటోలు తీసేసి. సో ప్రణవ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, మాకు తెలియదు. సో ఈ పాస్టర్ చాలా ఫేమస్. సో ప్రణవ్ వాళ్ళు వచ్చేసి మైకిరా. సో ప్రణవ్ వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్ అనమాట. సో చర్చ్ దగ్గర దిగిన ఫోటో ఇది. నెక్స్ట్ ఇది వేసుకో, ఒక లుక్ దీన్ని వేసుకొని ప్రణవ్ క్యాప్ అనమాట. చలో ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? సో ఇదే ప్రణవ్ గ్యాప్. కింద పడిపోవా ఈ గ్యాప్ లా? ఇడేట్లా అనుకుంటారా? ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ లా ఇంకా 4 మెంబర్స్ ఇక్కడే అనుకుంటారు. ఒక ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇక మొత్తం అలా రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ప్రణవ్ నీకు ఇంకో ఫోటో చూపిస్తాయి. ఇక ప్రణవ్ వాడు ఎంత చిన్నగా ఉన్నాడు చూడు. లైట్ వస్తుంది. సో గైస్ చూడొచ్చు ప్రణవ్ వాడు ఇగో ఎంత చిన్నగా ఉన్నాడు చూడు. ఇగో బ్లూ కలర్ బ్లేజర్ వేసుకున్నాడు. సో ప్రణవ్ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన చాలా ఫిక్స్ అయితే ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే ఫ్రేమ్స్ అది పెట్టించారు ఆ ఇంట్లో. సో ఈ చిన్నప్పుడు ఉన్నప్పుడు బాగా మస్తు క్యూట్ ఉండే. ఇప్పుడు పెద్ద అయిన కొద్ది మొత్తం. నెక్స్ట్ అంతేనా? సో పైన చూడొచ్చు జీసస్ క్రైస్ట్ అనమాట. సో ప్రణవ్ వాళ్ళు క్రిస్టియన్స్. నెక్స్ట్ పికాక్, పెద్ద నెమిలి. సో గైస్ ఇది ఇంకా మీ పేరెంట్స్ ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ తోటి ఇంట్రొడ్యూస్ చేయాలి. హాయ్ హలో చెప్పాలి. కెమెరాలో Hi, నువ్వు కూడా పక్కన కూర్చో. నీట్ వెళ్తున్నా. my name is Bangaraju, Pranav father. I am working as a pharma company. సరే అంకుల్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడు మా వీడియోస్ చూస్తారు అంకుల్ మీరు? చూస్తాను చాలా. అంటే అందులో ప్రణవ్ బిహేవియర్ కానీ ఎట్లుంటే మొత్తం బాగుంటాడు. బిహేవియర్ బాగుంటుంది.
స్మైలింగ్ బాగుంటుంది, వీడియోస్ కూడా చాలా నీట్గా మంచిగా పోటీ మొత్తం పని చేస్తుంటారు. టీం వర్క్ చాలా మధ్య మధ్యలో హార్డ్ వర్క్ మంచిగా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. చేస్తారన్నమాట సబ్స్క్రైబర్స్‌కి. మీ కంటెంట్ హ్మ్. టీం వర్క్ వెరీ ఎక్సలెంట్. అవును. మొత్తం అందరికి రీచ్ అవుతుంది అన్నమాట. హ్మ్. మీరు కూడా హెల్ప్ చేయండి అంకుల్. ఇంకా మీరు లింక్స్ షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లింక్ చేపియండి. సబ్స్క్రైబర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి లింక్ పెట్టి చేపియండి. షేర్ చేస్తున్నా. ఇంకా మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి చాలా గ్రో గ్రో అవ్వాలి. లాట్ ఆఫ్ మిలియనర్స్ ఫాలోవర్స్ రావాలని ప్రేర్ చేస్తాను మీకోసం. సో అంకుల్ వచ్చేసి వర్క్ లో ఉన్నాడు అనమాట. సో మనం మిడిల్ లో డిస్టర్బ్ చేస్తాం. అంటే కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటాం. నెక్స్ట్ ప్రణవ్ వాళ్ళ మమ్మీ అనమాట. సో గైస్ ఇప్పుడు ప్రణవ్ వాళ్ళ మమ్మీ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు వీడియోస్ లో రాలే కాబట్టి వద్దంటుంది. సో అంతే ఇప్పుడు ప్రణవ్ వాళ్ళ డాడీ అయితే ఇంట్రడక్షన్ మీరు చూసి ఉంటారు. సో అంకుల్ వర్క్ లో ఉన్నాడు. నెక్స్ట్ మీ సిస్టర్ ఎట వెళ్ళిపోయింది అంట. సిస్టర్ రమన్ ఏం కాదు. సరే గైస్ ఇదనమాట. ఒకసారి మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మొత్తం అయితే మీకు ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రేమ్స్, హాల్, ఇంకా కిచెన్, బెడ్రూమ్ అన్నీ అయితే ఒక లుక్ వేసింది. మొత్తం చూసుకుంటారా బయట బయట ఉంటుందా? ఇప్పుడు చూసిరు కదా, మొత్తం ఒక ఓవరాల్ వ్యూ అయితే చూసిరు కదా. మన ప్రణవాల హోమ్ టూర్ వచ్చేసి ఇదే అనమాట. సో అరేంజ్ చేసి అయితే ఏం లేదు, ఎట్లుందో నార్మల్ స్టేజ్ ఎట్లుంటుందో సో అట్లానే వీడియో తీసినాం. సో ప్రణవాల పేరెంట్ పర్మిషన్ తోనే వీడియో తీసినాం. సో ఇది గైస్ ప్రణవాల ఇల్లు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వీడియో వచ్చేసి కంప్లీట్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఎవర్ హోమ్ టూర్ చేద్దాము కామెంట్ చేయండి. అలాగే ప్రణవాల హోమ్ టూర్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఎవర్ హోమ్ టూర్ చేద్దాము కామెంట్ చేయండి. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.